హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ నుంచి వచ్చే రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి. సూపర్ టేస్టీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. ఇంక్లూడింగ్గా బ్యాచిలర్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా కర్రీకి సరిపడా క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్స్ తీసుకోండి. నేను ఇక్కడ 4 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకున్నాను. అవి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గిన దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. చికెన్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారానికి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకొని ఒక చిన్న స్పూను గరం మసాలా అండి. ఆ తర్వాత ఒక స్పూను చికెన్ మసాలా, చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలండి. చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఉప్పు ఆనియన్స్ వేసినప్పుడే వేసేసానండి, అందుకే ఇప్పుడు యాడ్ చేయలేదు. లాస్ట్లో మనం కర్రీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. స్మెల్ ముక్కలకి బాగా పడుతుందని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. బాగా మగ్గిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో కర్రీ మొత్తం వాటర్ అంతా ఇనికిపోయేదాకా ఉడికించుకోవాలి. వాటర్ ముక్కలు ములిగే వరకు పోసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మగ్గించుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.